హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం యూకేలో ఇండియన్ మార్కెట్కి వెళ్తున్నాం. అక్కడ గ్రోసరీస్ ఎట్లుంటాయి, మీట్ ఎట్లుంటుంది ఏంటి చూపిస్తాను మీకు నేను. చలో లెట్స్ గో. షాప్ దగ్గరికి వచ్చినాం. ఇప్పుడు లోపలికి వెళ్దాం, ఏమేమి ఉంటాయి మీకు అన్నీ చూపిస్తా, ఎంత ప్రైజ్లు ఉంటాయి చూపిస్తా. ఇది వావా మిర్చి షాప్. చూడవి బోర్డు. కవర్ తీసుకోవాలి. కవర్ ఒక 4,500 వేసుకుంటే తర్వాత తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే రైట్. ఇది చూపి, ఇక్కడ రండి. అన్ని కూరగాయలు ఉంటాయి. బెండకాయ, కర్ర వంకాయ, క్యారెట్, మష్రూము, అరిటాకులు, ఇవేంటి మొలకలు. మస్తు మన ఇండియాలో దొరకని కూడా దొరుకుతాయి. ఇక్కడ కరివేపాకు ఇట్లా కవర్లలో అమ్ముతారు. ఇది ఏంటో తెలుసా? ఒక కరివేపాకు 80 రూపాయలు, 100 రూపాయలు. ఇది 200 రూపాయలు. బతుకంతా వీటికి అయిపోతుంది. సొరకాయ ఎంత తెలుసా? 400 రూపాయలు. సొరకాయ తీసుకుందాం. అండ్ తక్కువ అయిపోయినట్టు బుడగాకరకాయ. బుడగాకరకాయ 1.99 LB అంటే కేజీకి 200 రూపాయలకు కిలో. సో ఇట్లుంటాయి మిరపకాయలు, మంచిగా పచ్చపచ్చగా ఉంటాయి. కొన్ని వేసుకోవాలి, ఒక పావు కిలోని సరిపోతాయి. ఇక్కడ పావు కిలోని వేసుకుంటే మంచి, ఎందుకంటే చిన్న ఫ్యామిలీ కదా. ఓకే. నెక్స్ట్ టమాటాలు భలే ఉంటాయి. 174 అంటే 200 రూపాయలు కిలో టమాటాలు. ఓకే, టమాటాలు కూడా తీసుకున్నాం. ఇక్కడ ఆల్రెడీ కవర్ వేసిపోయింది. ఇది తీసుకున్నాం. ఇంకా 1 2 3 4 ఇవో కిలో. ఒక్కసారి వస్తే 30-40 పౌండ్లు అవుతాయి. అంటే 4,500 అవుట్. ఫిష్ ఇది 1 పౌండ్, ఒకటి 100 రూపాయలు. ఇది దోసకాయ 2 150 రూపాయలు. తోటకూర కూడా ఉంది. ఫస్ట్ టైం తోటకూర కూడా వచ్చింది. తోటకూరనే కదా ఇది. కొత్తిమీర తీసుకుందాం ఫ్రెండ్స్. రెండింటికి 150 రూపాయలు కొత్తిమీర. ఓకే, ఇట్లా మనం ఇండియా పైసలు లెక్క పెట్టుకొని కొనుక్కుంటే ఒక మెతుకు కూడా తినము. సో అవి మర్చిపోవాలి. కాబట్టి మా ఫ్రెండ్లు కూడా కావాలన్నారు, వాళ్ళకు 2 తీసుకుందాం. ఓకే, ఇది ఫ్రెష్గా వచ్చినట్టున్నాయి. నీళ్ళు బాగా చంపి పెట్టిండు. ఇది చూస్తే ఒక కవర్ తీసుకున్నాం. మా ఫ్రెండ్ ఏమన్నాడు, ఇది కేజీకి 100 రూపాయలు. ఓకే, పర్లేదు, నాట్ బ్యాడ్. ఇవి తీసుకోండి. మునక్కాయలు 680 రూపాయలు కేజీ. జాగ్రత్తగా తీసుకొని కడుక్కోవాలి. 2 మునక్కాయలు 150 రూపాయలకు 1.5 కేజీ. ఇది కూడా ఉంది. డైలా 3 అంటే ఇది బాగుంది. దీనికి తేడా ఉంది. 2 kg 5 pounds. ఇది సన్నం ఉంది.
ఇది బాగుంటుంది. ఆయిల్ వచ్చేసి 700 రూపాయలకు 5 లీటర్లు మన ఇండియా లెక్కనే, నో ప్రాబ్లం. ఇది తీసుకోవచ్చు. ఇవన్నీ చూడండి, పల్సెస్, బాస్మతి బియ్యము, దేవుని నూనె, మంచి రక్షణలకు చిన్న దేవుని నూనె తీసుకోవాలి. మస్టర్డ్ ఆయిల్ అదే ఎంతనో ఇది, ఎంత ఇది అవి. ఓకే, చిన్నది తీసుకున్నాను, ఇంత పెద్దది మనం వాడడం పోయిక. ఇక్కడ జిఆర్బి నెయ్యి 800కు హాఫ్ కేజీ, 1700 కేజీ. ఇవన్నీ బాస్మతి రైస్, డిఫరెంట్ బాస్మతి రైస్. ఇక్కడ లైలా, దావతు, ఈస్ట్ ఎండ్ ఫేమస్. మనకి రెండు చేపలు కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్, చిన్న చేపలు. చిన్న చేపలు, ఇది రొయ్యలు తీసుకోమని చెప్పింది మా ఇంటి ఆవిడ. సో తీసుకున్నాం. వాసన అయితే బాగానే కంపు వస్తుంది. ఓకే, నెక్స్ట్ రొయ్యలు అయిపోయినాయి. నెక్స్ట్ మ్యాగీలు తీసుకోవాలి. మ్యాగీలు, ఇండియన్ మ్యాగీలు తెమ్మన్నారు మా ఫ్రెండ్. ఇది 1 పౌండ్కు 4 మ్యాగీలు, అంటే ఒక్కటి 25 రూపాయలు. సో ఆమెకు 8 తీసుకుందాం, మాకు 8 తీసుకుందాం. సరిపోతుంది, 4 తీసుకోవాలి. తక్కువ చేసారు అయితే. గుడ్ గైస్. మంచి మసాలాలు, బటర్ చికెన్. వీళ్ళ పాలక్ పన్నీర్ తీసుకుంటాం కాబట్టి పన్నీర్ మసాలా తీసుకుంటాం. మసాలా ఇక్కడ చూడండి, ఇవన్నీ మసాలాలు, రకరకాల మసాలాలు. మిల్ మేకర్స్ రైట్, చిన్న మిల్ మేకర్స్ బాగుంటాయి. పన్నీర్, బటర్, మద్రాస్ కర్రీ పౌడర్, సబ్జీ మసాలా, పులావ్ మసాలా, ఫిష్ కర్రీ, సాంబార్, పన్నీర్ బటర్ మసాలా కావాలి. టాటా పన్నీర్ మసాలా. సో మనం ఈరోజు పన్నీర్ బటర్ చేస్తున్నాను. ఈరోజు సాటర్డే నేను తిన కాబట్టి, సాటర్డే సండే 2 days తిన. నేను తాగా 2 పనులు చేయ. ఇవన్నీ డ్రింక్స్. క్యూబ్స్ చేసి పెడతారు. 400, 3.99. మనం పెద్ద గడ్డు ఉంది రాని. చిన్న పన్నీరు, పెద్ద పన్నీరు, క్యూబ్స్ తీసుకున్నాం. నీరా బ్రాండ్ దోశ పిండి డైరెక్ట్ తీసుకొని పెంక మీద వేసుకొని దోశలు వేసుకోవడే. సో దోశ పిండి, ఇడ్లీ పిండి 2 ఉంటాయి. ఏది తీసుకోవాలి? ఇది తీసుకోవాలా? సువాయి ఇడ్లీ అండ్ దోశ 2 తీసుకోవాలా? అక్కడ తీసుకోవాలా? 2. సో ఇది ఒక 2 దోశ దీంట్లో వేసేద్దాం. ఇది ప్యార్లేజీ, నా ఫేవరెట్. ఇట్లా తిని ఇట్లయినా మీరు కూడా తిన్నారు ప్యార్లేజీ. ఓకే, సో ఇక్కడ పెరుగు 200 రూపీస్ ఈ ప్యాకెట్ ఇది. సో చిన్నప్పటి నుంచి ఇదే తింటా నేను, అందుకే ఇట్లున్నా. 32 years నుంచి తింటున్నా. ఓకే, ఇది ల్యాంకషైర్ పెరుగు. ఇది మన పెరుగు లెక్క గడ్డ ఉంటుంది, గడ్డ పెరుగు. ఇది ఒక 150 రూపాయలు. ఇవన్నీ బిస్కెట్లు, కారీల సెక్షన్. సో నాకు అట్లనే కారీ కూడా ఇష్టము. సో నేను కారీలు తింటా. ఏదో 150 రూపాయలు. అవి అన్నీ ఇట్లా తినేది ఇట్లా బలిసింది అనుకుంటారు మీరు, ఏమనుకున్నా ఏం కాదు.
ఇండియన్ బిస్కెట్ దొరుకుతాయి అన్ని, చాయ్ పత్తా, మొనాకో బిస్కెట్, హ్యాడ్ అండ్ సిక్ బిస్కెట్, ఓకే, డార్క్ ఫ్యాట్. ఇది మ్యాగీ హాట్ అండ్ స్వీట్ సాస్. ఇది కొద్దిగా వేసుకుందాం మనం. ఇక్కడికి అన్ని సాసులు చైనీస్ వాళ్ళకి సంబంధించినవి ఉంటాయి. నూడిల్స్, సాసులు, ఇగో ఇటు సైడ్ అన్ని నూడల్ దేవుళ్ళనే కావాలన్నా మనం అక్కడ కానీ. సో ఒకటి శంకర్ దేవుని నూనె తీసుకున్నాం. అప్పుడప్పుడు దేవుని కూడా భక్తి చేయాలి. మనకు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇక్కడ వచ్చేసి హెడ్ షోల్డర్స్, హెన్న, ఇవన్నీ పికిల్స్ మనకు, పచ్చళ్ళు, మ్యాగీ, కోకోనట్ మిల్క్ పౌడర్, కస్టర్డ్, వెనీలా. ఓకే, కూరగాయల షాపింగ్ అయిపోయింది. చూసిరా, కార్ మొత్తం నిండింది. ఇప్పుడు పాకీజా మటన్ సెంటర్కి వెళ్తాం మనం. లెట్స్ గో. అయిపోయింది బిల్లు. తర్వాత మీకు చెప్తే ఎంత అయింది అనేది. బిల్లు చూస్తే మీ మతి పోవాల్సిందే, రైట్? బిల్లు మొత్తం 63 పౌండ్లు అయింది. 63 పౌండ్లు అంటే 6,300. 6,300 కూరగాయలు, పప్పులు, ఉప్పులకు. ఇది ఒక వారంకి ఎట్టుంటుంది పరిస్థితి.